ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమాశంకర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసము మొత్తము కూడా హేమంత ఋతువు మార్పిడి జరగటము, అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం, కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం, మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం. ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ ఏ రాశుల వారికి ఏ ఏ సందర్భానుచితంగా ఏ ఏ సమస్యలు కలుగుతాయి, అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు, టైము, ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు, అంతర్దశలు, అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది. మరి ఆ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ, అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము, నక్షత్రాలని మరి ఆ పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు. అసలైనటువంటిది జన్మజాతకము. జన్మజాతక రీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా, ప్రాపంచికంగా, లేకపోతే ఈ నక్షత్రం వారికి, ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు కాలగమనంలో రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను తెలుసుకుంటే కనుక, ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో మృగశిరా నక్షత్రము 3వ పాదము, 4వ పాదము, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలు. ఈ యొక్క నక్షత్ర 9 పాదాల జాతకులు అట్లాగే మిథున రాశి వారు. మరి మిథున రాశికి అధిపతి బుధుడు, అట్లాగే దీంట్లో ఉన్నటువంటి కుజుడు మనకి నక్షత్రాధిపతి ఉన్నాడు, అట్లాగే రాహువు నక్షత్రాధిపతిగా ఉన్నాడు, గురుడు నక్షత్రాధిపతి. అంటే వీరు చాలా తెలివిగలవారు, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో పనిచేస్తూ వ్యాపారాన్ని సమృద్ధిగా అంటే వృద్ధిలోకి తేవడానికి ఎక్కువ అనుకూలత ఉన్నవాళ్ళు. అయితే ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి అగ్రెసివ్నెస్, కోపావేశాలు, వాదము, వితండవాదము ఇవన్నీ కలగబోసినటువంటి నక్షత్రాలు ఉండటం ద్వారా వీరు కొంత వారి యొక్క జీవితంలో కొన్ని అపశృతులు, కొన్ని ఇన్బ్యాలెన్సింగ్లు అవటము, ఇట్లా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క తెలివి, మీ యొక్క వాక్చాతుర్యము ఇవి మాత్రమే మీ జీవితాన్ని సాహసోపేతంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి, అట్లాగే మీరు అనుకున్న ప్రతి నిర్ణయంలో మీ యొక్క నిర్ణయము, మీ యొక్క మాటే శాసనంగా కనుక స్వీకరించుకొని జాగ్రత్తగా మాట్లాడుతూ, తెలివిగా మాట్లాడుతూ ముందుకెళ్ళాలి తప్ప వాగ్వాదము కానీ, మోసపూరితమైనటువంటి విషయాల్లో కానీ ముందుకు వెళ్తూ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ యొక్క మాసంలో ఈ యొక్క రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రవితో, కుజుడితో, శుక్రుడితో 3 గ్రహాలతో 6వ స్థానంలో ఈ యొక్క గ్రహాలు ఏదైతే ఇందాక చెప్పానో రవి, కుజ, బుధ, శుక్రులు 6వ స్థానంలో ఈ డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఉండటం, అట్లాగే 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అట్లాగే ఉన్నంతలో కొంతవరకు 10వ స్థానంలో శని మహానుభావుడు కొంత విశేషమైనటువంటి యోగాలు ఇస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు తలబెట్టినటువంటి ప్రతి కార్యక్రమము, సంకల్పించినటువంటి వ్యాపార విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఎవరితో మాట్లాడి మీ యొక్క వృత్తి విషయాలలో ఎదుగుదల కోసం కావచ్చు,
మీ యొక్క అభీష్టకరమైనటువంటి చర్యలు, లేకపోతే ఫ్రెండ్స్ నుంచి ఒకప్పుడు ధనం ఇచ్చి వారి ద్వారా మీరు ఏదైనా ధనాన్ని పొందేటటువంటి అవకాశం కావచ్చు, వృత్తి ఉద్యోగ విషయాలలో ఏదైనా పెంపుదల విషయంలో కావచ్చు, తప్పనిసరిగా యోగాన్ని పొందేటటువంటి పరిస్థితి అయితే మిథున రాశి వారికి జరుగుతోంది. ఈ యొక్క బుధుడు 6వ స్థానంలో ఉండటం అనేటటువంటిది ఒక యోగము. అయితే అది శత్రుస్థానం అవటము, అలాగే తృతీయాధిపతి అయినటువంటి రవి కూడా 6లో ఉండటం మంచిదైనప్పటికీ శుక్రుడితో కలిసి ఉండటము, ఇట్లా 4 గ్రహాల యొక్క కలయిక వలన మీకు మల్టిపుల్గా మీరు అనుకున్న దానికన్నా విపరీతంగా రావచ్చు, లేకపోతే మీరు అనుకున్న దానికన్నా డౌన్ఫాల్ కావచ్చు. ఎందుకంటే ఇన్ని గ్రహాల యొక్క సమ్మేళనం వలన మీకు కలిగేటటువంటి విషయాలలో, ఎందుకంటే వారు ఉన్నటువంటి నక్షత్రాలు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి జన్మజాతకంలో మీకు జరిగే దశలు అంతర్దశలే మీ యొక్క యాక్టివేషన్ని తెలియజేస్తే తప్ప ఇప్పుడు 6లో 4 గ్రహాలు ఉన్నాయి యోగము అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క నక్షత్రంలో ఉంటూ ఉంటుంది. ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ కూడా చాలా చాలా మల్టిపుల్ సిచ్యువేషన్స్ జాతకంలో చూడాలి. కాబట్టి జన్మజాతకానుసారమే మీకు నడిచేటటువంటి దశలు అంతర్దశలు మాత్రమే ఇక్కడ ఎలా ఉన్నారు, ఏ ఏ స్థానాల్లో ఉన్నారో తెలియజేస్తుంది. ఏదైనా చర్మ సంబంధిత అనారోగ్య వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడండి శరీర విషయంలో, ఎందుకంటే చలికాలం కూడా అవటము, డిసెంబర్ మాసము. అట్లాగే స్కిన్ ఎలర్జీస్, చర్మానికి అధిపతి ఈయన. అట్లాగే బుద్ధిని ప్రకోపింపజేసేవాడు, అంటే బుద్ధి చేతనత్వాన్ని కలుగజేసేటువంటి వాడు. ఇవన్నీ కూడా కొంచెం మాంద్యము, వాదము, తర్కము చేయటం ద్వారా ఉద్యోగాదుల్లో కొన్ని ఇన్బ్యాలెన్సింగ్ సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లాగే శత్రు రోగ నివృత్తి అని శాస్త్రరీత్యా చెప్పుకోవచ్చు, కానీ మరి జాతకంలో వీళ్ళు ఎక్కడున్నారో మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు మాత్రము ఒక రకంగా శత్రువులందరూ కూడా సాధ్యమంతరకు అణిగిమణిగి మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. మీతో ఏదైనా మాట్లాడాలంటే కొంచెం ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. మీరు రౌద్ర రూపకంగా ఉండకుంటుంటే చాలు. అట్లాగే రవి, మీరు ఏదైనా వ్రాతపూర్వకమైనటువంటి విషయాలు, అది చదువు కావచ్చు, పితృ సంబంధిత ఆస్తిపాస్తుల విషయం కావచ్చు, లేకపోతే వ్యాపార సంబంధిత ఉద్యోగాదుల్లో ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా పెట్టండి. అవతల వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, లేకపోతే అంటే దాని పరిభాష వేరే ఉంటుంది, డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఎట్లా పెడితే అట్లా గనక గవర్నమెంట్ ఉద్యోగులు గనక సంతకాలు పెడితే లేనిపోని సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో కూడా కొన్ని వ్యవస్థల్లో లోపాల వలన అవస్థలు పడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి కేతువు చక్కటి ధైర్యాన్ని ఇస్తాడు, ప్రేమ స్వభావాన్ని కలిగినటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యతని కలుగజేస్తాడు. అట్లాగే సత్సంతాన యోగానికి కొంతవరకు ఈయన పార్టిసిపేట్ చేస్తాడు. ఆఫ్టర్ ఈ నెలాఖరు తర్వాత కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. కొంతమంది ఏదైనా ద్వితీయ వివాహం చేసుకోవాలనుకుంటే ఈ యొక్క నెల తర్వాత, అంటే జనవరి తర్వాత దానికి తగ్గ పాసిబిలిటీస్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ కలహాల విషయంలో కనుక చర్చించుకున్నట్లయితే చంద్రగమనాన్ని బట్టి ముఖ్యంగా వీరు కుటుంబ కలహాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే లేనిపోని అనుమానాలు, అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఇవన్నీ, లేకపోతే మేనరికాలు, మేనమామలు, మేనత్తలు, వీళ్ళతో అంతకుముందు ఉన్నటువంటి పాత బ్యాలెన్స్లన్నీ ముందుకు రావటం, వాటి గురించి చర్చించటం, దాంట్లో తండ్రి కూడా ఇన్వాల్వ్ అవ్వటము, దాని ద్వారా అంటే మేనరికం సంబంధాలు చేసుకుందాం అనుకుంటే వాళ్ళ మధ్య లేనిపోని తగవులు రావటము, గొడవలు రావటము, అనుమానాలు, అట్లాగే అస్పష్టతతో కూడినటువంటి కొన్ని మాట తీరులు, ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని లేనిపోని తలకాయ నొప్పి విషయాల్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అయితే గనక మరి ఈ శని భగవానుడు మరి ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్కి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే అక్కడ ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధనస్థానం మీద పడుతుంది. కాబట్టి మీరు వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఏదైనా సరే కొంత డబ్బుని అకస్మాత్తుగా పెట్టుబడి పెట్టే అవకాశము కనిపిస్తోంది. ఆచితూచి కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి వక్రీగత గురుడు కొంత అస్పష్టతని కలుగజేస్తున్నాడు. వ్యాపార వృత్తి ఉద్యోగ విషయాలలో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు కలుగజేసే పరిస్థితి. ఎందుకంటే వక్రించినటువంటి గురుడు అంత మంచివాడు కాదు. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పడండి. ముఖ్యంగా థైరాయిడ్కి సంబంధించి, గొంతుకు సంబంధించి, ట్రాన్సిల్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గురుగ్రహానికి సంబంధించినటువంటి దక్షిణామూర్తి కవచాన్ని డైలీ చదవండి. దక్షిణామూర్తికి సంబంధించినటువంటి శనగలు దానం చేయండి. లేదా రేపు డిసెంబరు 4వ తారీఖున దత్త జయంతి వస్తోంది. ఆ దత్త జయంతి రోజున
ఔదుంబర వృక్షానికి చక్కగా ప్రదక్షిణాలు చేయటం, అక్కడ 16 ఒత్తులు వేసి ఆవునేతితో దీపారాధన చేయటం, లేకపోతే ఆవునేతితో చేసినటువంటి శనగలు చక్కగా ఉడకబెట్టి 10 మందికి పంచటం, ఇలాంటివి చేయటం ద్వారా ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, ముఖ్యంగా భార్యాభర్తల పరంగా, సంతాన పరంగా, ఏదైనా కుటుంబీకుల మధ్య ఏదైనా సమస్యలున్నా అవన్నీ కూడా తీరిపోయే అవకాశము మిథున రాశి వారికి కనిపిస్తోంది. భాగ్యంలో ఉన్నటువంటి అంటే నవమంలో ఉన్నటువంటి రాహువు చక్కగా సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు కాబట్టి చక్కటి ప్రయాణాలు, అభీష్టకరమైనటువంటి విషయాల యందు పార్టిసిపేట్ చేయటము, కొంత ధనలాభము కలగటము, ఇలాంటివి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ విషయాలలో కొంచెం మార్పులు చేర్పులు, ప్రయాణాలు చేయటం ద్వారా కొంత అలసట కలగటము, ఇవన్నీ కూడా మిథున రాశి వారికి కొంత ఇబ్బందులు కలుగు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా షేర్స్ అండ్ సెన్సెక్స్ విషయంలో వస్తాయా రావా అనేటటువంటి అంటే ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ప్రేమ విషయాల్లో కావచ్చు, ఏ విషయంలో ముఖ్యంగా సంతాన విషయంలో కూడా కొంతమంది అంటే గర్భవతులు కనుక ఉన్నట్లయితే వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఆ స్వామివారి అనుగ్రహంతో మీ యొక్క పిండోత్పత్తికి సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమో నమః.